ఉద్యమాలకు పురిటిగడ్డ. అలాంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అట్లాంటి విప్లవకారుల గురించి పాడిన పాటలు చాలా బాగుందన్న. అయితే మీరు ఎందుకు సినిమా పాటలు పాడకుండా మీరు ఎందుకు ఈ కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించిన పాటలే పాడాలని ఎంచుకున్నారు? కళాకారునిగా మనం ప్రశ్నించడం అనేది మన తత్వం. దాన్ని అలవర్చుకోవాలి, దాన్ని పుణుకిపుచ్చుకోవాలి. ఎంతోమంది అమరులైనారు. మలిదశ ఉద్యమం కానీ, తొలిదశ ఉద్యమం కానీ, సాయుధ రైతాంగ పోరాటాలు కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది మహనీయులు భూములు ఎంతోమంది దానం చేసిన చరిత్ర ఉన్నారు. ఎర్రజెండ గుండెల్లో నవరిగిన వాళ్ళురా, జెండానే ముద్దాడిన వాళ్ళురా. అమ్మ తర్వాత అమ్మని చూసి నేను ఇన్స్పైర్గా తీసుకొని నాటల్లో అక్కడిక్కడ వేస్తుంటే పాడుతుంటే నేను అట్లా 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 పాటలు పాడాలనిపించేది. ఇక తద్వారా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుంచి నేను ప్రజానాట్య మండలిగా పాట పాడాలనే ఉద్దేశంతో పార్టీలోకి నేను చేరడం జరిగింది. ప్రజల యొక్క సమస్యను వెలుగెత్తి చాటాలో చూపించాలంటే అదొక పాట వల్లనే సాధ్యం. ప్రభుత్వాలు పూలదోలినటువంటి ఘనత ఒక పాటకే ఉంది. ఎర్రజెండా ఎర్రజెండా. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా, కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో ఎంత సాహసం చేస్తారో తెలియదు, కానీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో వాళ్ళది ప్రథమమైన పాత్ర. ప్రజల యొక్క సమస్యను వెలుగెత్తి చాటాలో చూపించాలంటే అదొక పాట వల్లనే సాధ్యం. ప్రభుత్వాలు పూలదోలినటువంటి ఘనత ఒక పాటకి ఉంది. పిట్టగూడు పెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది, ఆకు ఆకు సందుల చేరి పక్షులెన్నో బతుకుతలేవా, మనసులామై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా. ఎర్ర జెండా పాతినామమ్మో, మీరు దౌర్జన్యంగా ప్రజల మీద పడి బుల్డోజర్లు పెట్టి ఆ గుడిసెలు పీకిచే ప్రక్రియ చేస్తావుర్రు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ అయ్యదా భూమి మీ తాతదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా? ఓ ముఖ్యమంత్రి అయ్య మాట్లాడయో, మాతోని అక్కరా లేదంటవా? ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా ఎటువంటి వాటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఉద్యమాల పెనుమంటై ఊరు రాజే గంటై, రండిర మాయనో లెండిర కూలన పొరంబోకు భూములల్ల పోరు రగులుతున్నదో రండిర మాయన. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దిస్ ఇస్ వెంకట్. భూమి మీద జన్మించినటువంటి జన్మలలో మానవ జన్మ అతి శ్రేష్టమైనది. అలాంటి మానవులకు కనీస వసతులు, కూడు గూడు బుక్కెడంత అన్నం, ఇవి మానవుని హక్కులు. అయితే నిత్యం ప్రభుత్వంతో కొట్లాడుతూ వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన ఉంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ పేద ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం పేద ప్రజల వైపు ఉంటూ పాటలు పాడుతూ పేద ప్రజల్ని ఉద్యమం వైపు తమ పాటలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు నమస్తే. అన్న, ఏంటి మీ ప్రస్తావన ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ ఉద్యమ పాటలు ఎందుకు పాడాలనుకుంటున్నారు? ముందుగా ఆర్ తెలుగు న్యూస్ వాళ్ళకు మా ఉద్యమాభివందనాలన్న. అయితే మేము తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులుగా ప్రతి ఒక్క సమస్య మీద కొట్లాడుతూ ప్రజలలో మమేకమై వారి సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇటువంటి క్రమంలోనే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు వివరిస్తూ తెలియపరుస్తూ సమస్యను మా పాటగా వివరిస్తూ ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ప్రజలలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే అందులో భాగంగానే మేము తెలంగాణ ప్రజానాట్య మండలి ఎంచుకోవడం జరిగింది. సమస్యను గుర్తించడం, సమస్య మీద కొట్లాడడం ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా అది ఒక ప్రజానాట్య మండలి సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది తప్పితే కతిమ ఏ పార్టీల వల్ల కాదు అనేది మా ఉద్దేశం. అయితే మేము ప్రజానాట్య మండలి మమ్మల్ని గుర్తించి వచ్చినాం కాబట్టి ప్రజానాట్యాల మీద ముందుగా ఒక పాటతోని మనం ప్రారంభం చేసుకుందామన్నా. మేము ప్రజా కళాకారులం, మేము ప్రజలల్లో ఉండేటోళ్ళం, మేము ప్రజానాట్య మండలి, మేము ప్రజలల్లో ఉండేటోళ్ళం, మేము ప్రజా కళాకారులం, మేము ప్రజలల్లో ఉండేటోళ్ళం, మేము ప్రజా
మేము ప్రజలల్లో ఉండేటోళ్ళం ప్రజల కష్టాలు తెలిసినోళ్ళం ప్రజలు పాటలు పాడేటోళ్ళం వాళ్ళ బాధల్ని చెప్పేటోళ్ళం వాళ్ళ గాథల్ని పాడేటోళ్ళం వాళ్ళ బాధల్ని చెప్పేటోళ్ళం మాకు ప్రజలే ప్రాణం అంటూ ప్రజలకు అంకితమయ్యే వాళ్ళం మేము ప్రజానాట్య మండలి మేము ప్రజలలో ఉండేటోళ్ళం ప్రజలే ప్రాణమమ్మా మాకు ప్రజలే గానమమ్మా మాకు ప్రజలే ప్రాణమమ్మా మాకు ప్రజలే గానమమ్మా పేదవాళ్లకు మేము అండగుంటాం పేదవాళ్లకు మేము అండగుంటాం అన్యాయాన్ని ఎదిరించమంటాం పాటనే ప్రాణంగా నమ్ముకుంటాం పేద ప్రజల బంధువులై ముందుకెళ్తాం ప్రజానాట్య మండలి మేము ప్రజలల్లో ఉండేటోళ్ళం ప్రజానాట్య మండలి దోపిడి కోటలు కూలదయ్య మా పాటలే తూటాలుగా చేస్తాము దోపిడి కోటలు కూలదయ్య మా పాటలే తూటాలుగా చేస్తాము ప్రజల వద్ద నిలిచి మేల్కొల్పుతాం ప్రజల వద్ద నిలిచి మేల్కొల్పుతాం వాళ్ళ అన్యాయాన్ని వాళ్ళకు తెలియజేస్తాం ప్రజానాట్య మండలి మేము ప్రజలల్లో ఉండేటోళ్ళం ప్రజానాట్య మండలి మేము ప్రజలల్లో ఉండేటోళ్ళం ఈ విధంగా ప్రజల యొక్క సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకు గుర్తిస్తూ ముందుకు వెళ్తూ ఉంటామన్నా. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పాటల ప్రస్తావన ఎప్పుడు మొదలైంది? మీకు ఆదర్శం ఎవరు? అన్నా, మాది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామం అన్న. మేము నా పాటల ప్రస్తావన అనేది నేను చిన్నప్పటి నుంచి మామూలుగా అమ్మను చూసుకుంటూ పాడేది. నాటల్లో వెళ్తున్నప్పుడు అక్కడెక్కడ వేసుకుంటూ ఇంట్లో కానీ అమ్మను పాటలు పాడుతూ ఉండేది. అమ్మను చూసుకుంటూ నేను పాట పాడాలనేది నాకు ఒక కళ. చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ఒక ఎయిమ్గా పెట్టుకొని పాటను పాడాలి అనేది నాకు ఒక గోల్గా ఉండే. అంటే అమ్మగారు పల్లె పాటలు పాడుతూ నాట్లో చేలలో పనికిపోయినప్పుడు పల్లె పాటలు పాడుతుంటూ పాడేది. అంతేగాని మీ ఇంట్లో మాత్రం ఎవరు కళాకారులు అయితే ఇంతకుముందు ఎవరు? ఇంట్లో కళాకారులు ఎవరు లేరు, అమ్మనే. అమ్మ తర్వాత అమ్మను చూసి నేను ఇన్స్పైర్గా తీసుకొని నాట్లల్లో అక్కడిక్కడ వేస్తుంటే పాడుతుంటే నేను అట్లా పాటలు పాడాలనిపించేది. ఇక తద్వారా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుంచి నేను ప్రజానాట్య మండలిగా పాట పాడాలనే ఉద్దేశంతో పార్టీలోకి నేను చేరడం జరిగింది. అక్కడి నుంచి మన ప్రస్తావన మొదలై అంచెలంచెలుగా శాఖ సెక్రటరీగా నుంచి ప్రజానాట్య మండలి కళాకారులుగా అలా ముందుకు రావడం జరిగింది. ప్రజా సమస్యల మీద పాట అనేది నాకు ప్రథమంగా ప్రజా సమస్యల మీద పాడడం అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా పాట అనేది ప్రజల యొక్క సమస్యను వెలుగెత్తి చాటాలా చూపియాలంటే అదొక పాట వల్లనే సాధ్యం. ప్రభుత్వాలు కూలదోలినటువంటి ఘనత ఒక పాటకే ఉంది. పాట ద్వారా తెలంగాణ రాష్ట్రం కానీ ఎన్నో జరిగినాయి. ఎన్నో సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం. పాటతో ఎంతోమంది మహనీయులు, గద్దర్ కావచ్చు, విమలక్క కావచ్చు, ఎంతోమంది మహనీయులు కూడా పాట ద్వారానే స్వరాష్ట్రం సాధించుకున్నారని కూడా చెప్పడానికి మనం ఈరోజు ఉన్నది. అయితే ప్రస్తావన గురించి ఏమన్నా పాట రూపంలో చెప్పగలుగుతారా? తప్పకుండా అన్న. సిపిఐ పార్టీలో కానీ తెలంగాణ స్వరాష్ట్రం కోసం కానీ ఎంతోమంది అమరులైనారు. అమరుల గురించి ముందుగా తలుసుకుంటూ వాళ్ళ కోసం పెద్ద మంది చాలామంది మహనీయులు, సూరవరం గారు కావచ్చు, రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వాళ్ళని తలుసుకుంటూ ధర్మభిక్షం గారు కానీ ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని తలుసుకుంటూ ఒక పాట. అమరులను దలుసుకుందమా జమకు జమ ఎర్రజెండా, అమరులను దలుసుకుందమా జమకు జమ ఎర్రజెండా, హారతులే ఇచ్చి వద్దమా జమకు జమ ఎర్రజెండా, హారతులే ఇచ్చి వద్దమా జమకు జమ ఎర్రజెండా,
ఓ జమకు జమ జమకు జమ జమకు జమ ఎర్ర జెండా ఎత్తుకుందాం పోరు జెండా చల్ నల్లగొండ పోయి వద్దమా జమకు జమ ఎర్ర జెండా నల్లగొండ పోయి వద్దమా జమకు జమ ఎర్ర జెండా నచ్చినన్ని పూలు తెద్దమా జమకు జమ ఎర్ర జెండా నచ్చినన్ని పూలు తెద్దమా జమకు జమ ఎర్ర జెండా నారాయణ రెడ్డి మెడల వేద్దామా జమకు జమ ఎర్ర జెండా నారాయణ రెడ్డి మెడల వేద్దామా జమకు జమ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా సూర్యపేట పోయి వద్దమా జమకు జమ ఎర్ర జెండా చూసినన్ని పూలు తెద్దమా జమకు జమ ఎర్ర జెండా ధర్మ భిక్షం మెడల వేద్దామా జమకు జమ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా మహబూబ్నగర్ పోయి వద్దమా జమకు జమ ఎర్ర జెండా మహబూబ్నగర్ పోయి వద్దమా జమకు జమ ఎర్ర జెండా మంచి మల్లె పూలు తెద్దమా జమకు జమ ఎర్ర జెండా మంచి మల్లె పూలు తెద్దమా జమకు జమ ఎర్ర జెండా సూరవరం మెడల వేద్దామా జమకు జమ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా అమరులను తెలుసుకుందామా జమకు జమ ఎర్ర జెండా అమరులను తెలుసుకుందామా జమకు జమ ఎర్ర జెండా భారతులే ఇచ్చి వద్దమా భారతులే ఇచ్చి వద్దమా జమకు జమ ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా ఈ విధంగా అమరులను యాద్ చేసుకుంటూ వారి యాదిలో వారు చేసినటువంటి భూ పోరాటాలను పేదలకు అందే విధంగా సక్సెస్ అయ్యే విధంగా మేము ముందుకు నడుస్తూ ఉన్నామన్న. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ. అలాంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అట్లాంటి విప్లవకారుల గురించి పాడిన పాటలు చాలా బాగుందన్న. అయితే మీరు ఎందుకు సినిమా పాటలు పాడకూడదు, మీరు ఎందుకు ఈ కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించిన పాటలే పాడాలని ఎంచుకున్నారు? ఒక సినిమా రంగానికి కానీ ఇంకా ఏదైనా పాటలు పాడొచ్చు కదా, మీరు ఎందుకు ఈ ఎర్ర జెండాకు సంబంధించిన పాటలే పాడాలని ఎంచుకున్నారు? ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ప్రజలను చైతన్యవంతులను చేయడం, చైతన్యపరచడము, ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి పథకాలు వాస్తవికంగా మాట్లాడుకుంటే పేదవాళ్ళను గుర్తించాల్సింది ప్రభుత్వాలు. వారికి తగినన్ని కూడు గుడ్డ, ఒక గూడు అనేది ప్రథమమైనది పేదవానికి. ఆత్మగౌరవంతో బతకాలంటే, కనీసం సమాజంలో ఆత్మగౌరవంతో బతకాలంటే ఒక గూడు అనేది చాలా ప్రథమమైనది. అటువంటిది ప్రభుత్వాలు ఆ క్రమంలో ఇదైనప్పుడు చైతన్యవంతులను చేయాలంటే పాటే కావాలి. అది ఒక ప్రజానాట్య మండలి కళాకారునిగా సాధ్యం, అది అందరికీ సాధ్యపడదు. ఏ ప్రభుత్వాలైనా ఏ రంగంలో ఉన్నా అదొక ప్రజా కళాకారులుగా మాత్రమే సాధ్యం తప్పితే అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇంకోటి, కమ్యూనిజం అనేది చాలా నాకు ఇష్టం అన్న. ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రశ్నించే తత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. కమ్యూనిజం అనేది నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. కమ్యూనిజం విప్లవ పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం. అయితే వేరే పార్టీలు, బూర్జువా పార్టీలు చాలా ఉన్నాయి, వాటికి పాడలేకని కాదు, కానీ కళాకారునిగా మనం ప్రశ్నించడం అనేది మన తత్వం. దాన్ని అలవర్చుకోవాలి, దాన్ని పుణుకిపుచ్చుకోవాలి. ఎంతోమంది అమరులైనారు.
మలిదశ ఉద్యమం కానీ తొలిదశ ఉద్యమం కానీ సాయుధ రైతాంగ పోరాటాలు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది మహనీయులు భూములు ఎంతో మంది దానం చేసిన చరిత్ర ఉన్నది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ ఉద్యమం ఏదైతే ఉందో 2014 నుంచి 14లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు కూడా మీరు చాలా వరకు సూర్యాపేట డిస్టిక్ లో, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్, అప్పుడు ఉమ్మడి నల్గొండ డిస్టిక్ ఆమరణ నిరాహార దీక్షలు చేసినప్పుడు కొన్ని దీక్షలో కూర్చొని అక్కడ పాటలు పాడాలు, చైతన్యపరచడాలు అనేవి కూడా జరిగినంట. అలాంటి ఉద్యమంలో కూడా మీరు కమ్యూనిస్ట్ పాటలు పాడిరట. మరి అలాంటిది ఏమన్నా ఇప్పుడు ఏమన్నా కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించినటువంటి పాట ఏదైనా ఉంటే ఒకటి పాడండి. మేము సూర్యాపేట జిల్లాలో నా విద్యాభ్యాసం అయిందన్న. నా ఇంటర్ కానీ డిగ్రీ కానీ సూర్యాపేట జిల్లాలో అయింది. అయితే అప్పుడు స్వరాష్ట్రం కోసం ధర్నాలు చేయడం జరిగింది. అప్పుడు కూడా సిపిఐ నుంచి ఎంతోమంది కళాకారులు కాలేజీలు బైకాట్ చేయడం, సూర్యాపేటలో ఉన్నటువంటి మన ధర్మభిక్షణ చౌక్ ఏదైతే ఉందో అక్కడ కూర్చొని ఆ రోజుల్లో నేను మలిదశ ఉద్యమంలో డప్పు సంకనేసుకొని పాటలు పాడడం జరిగింది. విప్లవ పాటలు ఎన్నో పాటలు పాడినాం. కాలేజీలు బైకాట్ చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, బస్సులు తగలబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం. అయితే అప్పుడు కూడా ఎర్రజెండా సాంగ్సే పాడేది. అందులో భాగంగా నాకు ఇష్టమైన పాట మన ప్రేక్షకుల కోసం. ఎర్రజెండ గుండెల్లోన ఒదిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్రజెండ గుండెల్లోన ఒదిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. పోరాటాల వీరులోయమ్మ, ఎర్రజెండా బిడ్డలోయమ్మ, ఎర్రజెండ గుండెల్లోన ఒదిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రక్తం తోటి చక్రం తిప్పి జనపనారా మిల్లును నడిపి, రక్తం తోటి చక్రం తిప్పి జనపనారా మిల్లును నడిపి, జీవితాలతో ఆటలు వాడే యజమానులకెడు రొట్టిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. లాఠీలైనా తూటాలైనా ఉద్యమాలని కాపలేవని, లాఠీలైనా తూటాలైనా ఉద్యమాలని కాపలేవని, గుండ్లకు గుండెను చూపిన వాళ్ళు, నెత్తురు ముగ్గును పోసిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. చేతిన కంచం చంకన బిడ్డతో ఊరువాడ కదిలిన వాళ్ళు, చేతిన కంచం చంకన బిడ్డతో ఊరువాడ కదిలిన వాళ్ళు, ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోవుట ఖాయమన్నారు, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రాబందుల కత్తి పొట్లకు రాలిపోయిన మొక్కలు వాళ్ళు, రాబందుల కత్తి పొట్లకు రాలిపోయిన మొక్కలు వాళ్ళు, కష్ట జీవుల హక్కుల కొరకు నెలరాలిన మందారాలు, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా కలిపోరై, ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపులా కలిపోరై, చీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల కూరలు బీకిన వాళ్ళు, ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా,
పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. వీరులార మీ అర్థనాదము రగిలే పోరుకు సైరను అవును. వీరులార మీ అర్థనాదము రగిలే పోరుకు సైరను అవును. సూరులార మీ కంటి సూపులు కార్మిక శక్తుల సమ్మెటలోను. ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా. పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఈ విధంగా పాటలతో ముందుకు పోతా ఉన్నామన్న. అంటే ఈ పాట భూస్వాములు పెద్దందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్మికుల పట్ల వెట్టి చాకిరి విముక్తి కోసం పాడినటువంటి పాట చాలా చక్కగా అర్థమవుతుంది ఇది దీన్ని వింటుంటే. అదే విధంగా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసెల్ని పీకేసి చిత్రహింసలకు గురి చేయడం అనేది జరుగుతుంది. దాని పట్ల మీరు తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా, కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో ఎంత సాహసం చేస్తారో తెలియదు, కానీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో వాళ్ళది ప్రథమమైన పాత్ర. కమ్యూనిస్టు అంటే ఎప్పుడు ప్రజల పక్షాన్నే, కమ్యూనిస్టు ఎక్కడ ఉన్నా ప్రజల పక్షాన్నే ఉంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో పేదవాళ్ళు వందలాది మంది గుడిసెలు వేసుకొని ప్రభుత్వ భూమిలో భూదాన భూములలో గుడిసెలు వేసుకొని ఉంటారు. నిన్న జరిగినటువంటి హన్మకొండలు కావచ్చు, గుండ్ల సింగారం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రదేశాలలో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఎవరు చేయాలి? ప్రభుత్వాలు చేయాలి. పేదవాళ్ళు కూడుగుడ్డ లేనటువంటి పేదవాళ్లకు ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు ఇల్లు జాగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వం ఎటువంటి అధికారం లేకుండా ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ, ఏ అధికారం లేకున్నా ఒక్కడంటూ ఒక్కడు ఒక ఎమ్మెల్యే రాష్ట్ర రథసారథి పుననేని సాంబశివరావు గారు భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు భూదాన భూములలో ప్రభుత్వ భూములలో పేద ప్రజలకు గుడిసెలు వేసుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తారు. వాళ్ళు ఏమడుగుతారు? వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంది? మేము ఉండటానికి మాకంటూ ఒక 60 గజాల జాగా కావాలి, పేదవానికి ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పేసి వాళ్ళ ప్రధానంగా డిమాండ్ పెట్టి గుడిసెలు వేసుకొని జీవనం గత 4-5 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగింది న్యాయమైన డిమాండ్. ప్రభుత్వానికి పనికొచ్చే భూములు, భూదాన భూములు ఎంతోమంది రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది మహనీయులు పేదలకు భూములు దానం చేసినారు. ఆ భూదాన భూములు ప్రభుత్వాలకు అక్కడికి వచ్చే భూములు ఏమి కావాలి. అటువంటి భూములలో పేదలు గుడిసెలేసుకొని బతుకుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కనీస వసతులు కల్పించి వాళ్ళకు జీవనోపాధి ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలి. అటువంటి ప్రభుత్వం ఆ విధంగా చేసేది పోయి గుడిసెలను తీసేయడం జరుగుతూ ఉంది. నిన్న పాటిమట్ల ఏం జరిగింది? గుడిసెలు తీసేసిన తర్వాత ఎంతోమంది రోడ్డున పడ్డారు. తిరిగి ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది, ఇకనైనా ఇటువంటి కార్యక్రమాలకు తాబియకుండా వాళ్లకు కనీస వసతులు కల్పించి నిల్వ నీడను చూపించాలనేది ప్రధానమైన డిమాండ్. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచు గదులం భూమిని వదిలి, ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచు గదులం భూమిని వదిలి, భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చినా ఎదురుకుంటాం, ఎర్ర జెండా పాతినామమ్మో రణము చేయ కదిలినామమ్మా. ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచు గదులం భూమిని వదిలి, ఇంటి జాగాలు ఇచ్చే వరకు ఇంచు గదులం భూమిని వదిలి, భూమి కోసం భూవా కోసం ఎవరొచ్చినా ఎదురుకుంటాం, ఎర్ర జెండా పాతినామమ్మో రణము చేయ కదిలినామమ్మా, ఎర్ర జెండా పాతినామమ్మో. పిట్టగూడు పెట్టుకోను, పిట్టగూడు పెట్టుకోను, చెట్టు కొమ్మ దొరికినాది, ఆకు ఆకు సందుల చేరి పక్షులెన్నో బతుకుతలేవా, మనసులామై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా, ఎర్ర జెండా పాతినామమ్మో రణము చేయ కదిలినామమ్మా.
ఎర్ర జెండా పాతినామమ్మో పోరంబోకు జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం ఎక్కడున్నారు బిడ్డలు అంటే చెప్పలేక తలదించుకున్నాం మనసులామై పుట్టినా కూడా మనిషికింత జాగలేదీడా ఎర్ర జెండా పాతినామమ్మో నమో జయ పాతినామమ్మో ఈ విధంగా ముందుకు పోతా ఉన్నాం అన్న. కాబట్టి మాది ప్రధానంగా న్యాయమైన డిమాండు. పేద ప్రజలకు 60 గజాల జాగా ఇచ్చి చెప్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీరు కోరుకుంటేనే మేము ఇక్కడ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది, మీరు తలుచుకుంటే మేము ఇక్కడ ఉన్నాం, మీరు లేకపోతే మేము లేము, మాది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు ప్రకటించారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు వసతి కల్పించి ప్రతి ఒక్క పేదవానికి 60 గజాల ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిజంగా వాస్తవానికి ఒకటి చెప్పాలంటే అన్న, మీరు వాడుతున్న ఈ పాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. నోరు లేని జీవాలు అనేక ఉన్నాయి అన్న. అవన్నీ కూడా కలిసి ఒకటే చెట్టు మీద ఒకటే పంగ మీద గూళ్ళు పెట్టుకొని కలిసిమెలిసి ఉంటుంటే అన్న. అన్ని బంధాలు బంధుత్వాలు ఉన్నటువంటి మనుషులు అన్న. వేరు ఇది నాది అది నీది అని దొరికినంత వరకు దోచుకొని ఎవరు పేద ప్రజలకు కనీసం తినడానికి గింత కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక 60 గజాల చోటు లేక ఇబ్బంది పడుతుంటే దోచుకున్నోళ్ళు దొరికినంత దోచుకొని దాచిపెట్టుకుంటున్నారు. కానీ మీ పాట ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. వాస్తవానికి ఏంటంటే ఎవరికి కూడా చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో కాదు, ఈ యావత్ రాష్ట్రంనే కాదు, రాష్ట్రంతో పాటు ప్రపంచంలో కూడా చాలామంది దేశంలో అనేక మంది పిల్లలు, చిన్న పిల్లల కంటే పెద్దవాళ్ళ వరకు కూడా చూస్తున్నాం. కొన్ని ఏరియాలలో కనీసం తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్ళు, వేసుకోవడానికి మంచి బట్ట, ఉండడానికి ఇల్లు లేక సోషల్ మీడియాలో కానీ అటుపోతే కొన్ని పత్రికలలో కానీ నిత్యం చూస్తూనే ఉంటాం. అసలు ఎందుకు ఈ గవర్నమెంట్లో పట్టించుకోవట్లేదు? వాళ్ళు దోచుకున్న దాంట్లోకి వెళ్ళి వీళ్ళకేమన్నా సగం భాగం ఇవ్వమనట్లేదు కదా, ఎందుకు దోచుకుంటున్నారని వాళ్ళు అడగట్లేదు కదా, ఇంతెందుకు దాచిపెట్టుకుంటున్నారు అని అడగట్లేదు కదా. ఈ పేద ప్రజలకు వాస్తవానికి ఏమడుగుతున్నారు? కనీసం గింత కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకోవడానికి కొంచెం ఒక 50 నుంచి 60 గజాల చోటే అడుగుతుంది కదా. మరి గవర్నమెంట్కి ఎందుకు కనిపిస్తలేదు? ఎందుకు దీనిపైన మౌనం పాటిస్తుంది? ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో గుడిసెలు వేసిర్రు, అవి పీకడం జరిగింది. హన్మకొండలో గుండ్లసింగారంలో పీకడం జరిగింది. ఇది మొత్తం సిపిఐ భారత కమ్యూనిస్టు ద్వారానే సాధ్యమైంది, ఏది గుడిసెలు వేసుకోవడం ఈ కార్యక్రమం. అదేవిధంగా కుంట్లూరులో ఉన్నటువంటి భూదాన భూమి, 100 ఎకరాల భూదాన భూమి ఏదైతుందో ఒక రైతు దానం చేసిన భూమి అది. కొంతమంది కబ్జాదారులు మాదని కేసు వేయడం కూడా జరిగింది. గత 4 సంవత్సరాలుగా 2022 జనవరిలో గుడిసెలు వేసుకుని 4 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దోమలకు నీళ్లు లేక, కరెంటు లేక, ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఈ కలియుగంలో, ఈ జనరేషన్లో కనీసం ఫ్యాన్ లేకుండా నిద్రపట్టదు. వెలుతురు లేకుండా, లైట్ లేకుండా పిల్లలు చదువుకోవడానికైనా, మనం ఏ పనులు చేసుకోవడానికైనా, ఏ కార్యక్రమం చేయాలన్నా కరెంట్ అనేది చాలా మనకున్నటువంటి వసతుల్లో అది ముఖ్యమైనది. అటువంటిది గత 4 సంవత్సరాలుగా ప్రజలు అక్కడ నీళ్ళకి ఇబ్బంది పడుకుంటూ, దోమలకు, వర్షాలకు, అన్నిటికీ ఇబ్బంది పడుకుంటూ 4 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీ జాగలు ఇవ్వమని అంటలే, మీ భూములు ఇవ్వమని అంటలే, మీ తాతల తండ్రులు సంపాదించిన ఉన్నటువంటి ఆస్తులు మేము ఇవ్వమని అడుగుతారు. భూదాను భూములు, వెనకట ఉన్నటువంటి భూదాను రైతులలో కొంత భూమిని సేకరించి పేద ప్రజలకు చెందాలనే ఉద్దేశంతో కొంతమంది ముందుకొచ్చి ఆ భూమిని పేద ప్రజల తరపున రాయడం జరిగింది. అటువంటి భూములలో గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తుంటే, మీ భూములలో, మీ ఆస్తులలో, మీ తాతల తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులలో మేము గుడిసెలు వేసుకున్నట్టుగా మీరు దౌర్జన్యంగా ప్రజల మీద పడి బుల్డోజర్లు పెట్టి ఆ గుడిసెలు పీకిచే ప్రక్రియ చేస్తావుర్రు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ అయ్యదా భూమి మీ తాతదా, పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా? ఓ ముఖ్యమంత్రి అయ్య మాట్లాడయో, మాతోని అక్కరా లేదంటవా? ఓ
ఓ ముఖ్యమంత్రి అయ్య మాట్లాడయో మాతోని ఎక్కరా లేదంటవా గుండాలకు మీరు అడ్డుంటారా గుండాలకు మీరు అడ్డుంటారా కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా గుండాలకు మీరు అడ్డుంటారా గుండాలకు మీరు అడ్డుంటారా కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా సర్కారు డబ్బు లేదంటారా సర్కారు డబ్బులు లేవంటారా భూములు అమ్ముకొని తింటుంటారా ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు ప్రభుత్వం గుర్తించి భూములు ఇస్తే జాగాలు ఇస్తే ఆ ఇందిరమ్మ ఇల్లేదో పేదవాళ్లకు అక్కడ ఉన్నటువంటి కనీసం 8,000 మంది కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అదే ఇందిరమ్మ ఇల్లు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇస్తే అక్కడ కట్టుకొని నివాసం ఉండి పనులు చేసుకొని బతారు. దరిదాపు మీరు ఇప్పుడు ఆ గుంటూరుకు సంబంధించిన భూదాన్ భూములలో గుడిసెలేసి కూడా 4 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు గుడిసెలు వేసిన కొన్ని రోజులకే అది మా భూమి మాకు సంబంధించిన భూమి అని కొందరు యజమానులు అంటే అక్కడ వాళ్ళ కాడ సరైన పత్రాలు లేకపోయినా మేము ఆ భూమికి సంబంధించిన యజమానులం అని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. ఆ కోర్టు ఏమని స్టే ఇచ్చింది, ఎందుకు ప్రభుత్వం మీ పైన ఇంత చిన్న చూపు చూస్తుంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఇంతవరకు మీరు మీకు పట్టాలు ఇస్తానని కూడా ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం కారణం ఏంది? అందులో ఒకటి ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ మూమెంట్లో మీ గుడిసెలలోకి వచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను ఓట్లు ఆడుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి వాళ్ళు ఓట్లేస్తే గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అలాంటి సిచ్యువేషన్లో కనీసం వాళ్ళు తాగడానికి నీళ్లు లేవు, వాళ్ళకు కావాల్సినటువంటి స్పెషాలిటీ కరెంటు కానీ ఇతరతర ఏమీ కూడా స్పెషాలిటీస్ లేకుండా కూడా అంత ఇబ్బందులు పడుతుంటే ఈ వాళ్ళ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదు? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గతంలో ఇటువంటి రాచరిక పాలన చేయటం వల్ల కమ్యూనిస్టు పార్టీ పేదల పక్షాన నిలబడి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి గద్దె దింపడం జరిగింది. తరువాత కాలక్రమం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మిత్రపక్షంగా ఉండి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా ఈ ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వేసుకున్నటువంటి గుడిసెలు ఏవైతున్నాయో ఆ ప్రజలకు మద్దతుగా నిలిచి అక్కడ ఇల్లు కట్టించి మౌలిక వసతులు కల్పించాలనేది మా ప్రధానమైన డిమాండ్. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటిది జరగకుండా ప్రభుత్వాలు ఆ గుడిసెలను తీసేసి గుడిసెలు గూలగొట్టి చేస్తే మాత్రము అదే భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు ఏ విధంగా జనాలు తండోపతండాలుగా వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారో ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, కమ్యూనిస్టు మీద నమ్మకం ఉంది. ఎందుకు? ఎటువంటి లంచాలకు ఎటువంటి అవినీతికి సాధారణమైన జీవనం కొనసాగించేటువంటి ప్రశ్నించే తత్వం కమ్యూనిస్టు లక్షణం. ఆ కమ్యూనిస్టు మీద అంత నమ్మకం ఉంది కాబట్టి పేద ప్రజలు ఒక్క పిలుపుతోటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతోటి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తారు. ఒకవేళ రేపు అవి తీసే కార్యక్రమం చేసింది అనుకో, ఇక్కడ ఒక దగ్గర కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఇదే భూదాన భూములలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో సర్వేలు జరిపించి భూదాన భూములలో గుడిసెలు వేసుకొని పిలుపునిచ్చి ఇంకా ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇందులో కార్యక్రమంగానే మేము ఎటువంటి కేసులకు ఎటువంటి వాటికి భయపడేటువంటి తత్వం అది కాదు. మేమేం చెప్తా ఉన్నాం, ఒకటే అంటున్నాం. అంటే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కానీ మీరు కోరినట్టుగా మీ డిమాండ్లకు ఒప్పుకోకుండా ఇందిరమ్మ ఇల్లులు కానీ ఎలాంటి ఇవ్వకోకుండా మిమ్మల్ని పోలీసు బలగాలకు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి భూదాన భూముల నుంచి ఎల్లగొడితే మీరు అప్పుడు ఏం చేస్తారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది, వెలుగుమట్లో జరిగింది, హన్మకొండలో జరిగింది, అటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూననేని సాంబశివరావు గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి చెప్పడం జరిగింది. అంటే అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరిగింది. ఖమ్మం డిస్టిక్ నుంచి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. అక్కడ ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా అక్కడ భారీ బందోబస్తుని గుడిసెలన్నీ ఊడబీకడం అనేది జరిగింది. మరి మీకు ఇక్కడ కుంట్లూరుకు సంబంధించిన భూమికి ఆ భూదాన్ భూమికి సంబంధించి మీకు అండగా ఎవరున్నారు? మాకు అండగా ఎవరున్నారు? మేము ఒకటే చెప్తున్నామండి, మాకు రాష్ట్ర నాయకత్వం ఉన్నది. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రథసారథి కూననేని సాంబశివరావు గారు మాకు అండగా ఉన్నారు. వారి సారథ్యంలోనే ప్రజలు అక్కడ గుడిసెలేసుకొని కమ్యూనిస్టు మీద నమ్మకంతో వారి మీద నమ్మకంతో వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అక్కడ వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం. వాటి జోలికే వస్తే రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఎక్కడెక్కడైతే భూదాన భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉన్నాయో పేద ప్రజలు
అదే పిలుపుని అందుకొని గుడిసెలు వేసుకొని ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది కనీసం ఇప్పటికీ ఈ కట్టుకొని ఇల్లు లేకుండా ఉండడానికి జాగా లేనటువంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా ఎటువంటి వాటికి మేము భయపడే వాళ్ళం కాదు. కేసులు గీసులు లాంటి తోటాలో లెక్క కాదు, కేసులు గీసులు లాంటి తోటాలో లెక్క కాదు, అరెస్టులకు ఇష్టపడుతూ జైలల్లా జయగొడుతూ, అరెస్టులకు ఇష్టపడుతూ జైలల్లా జయగొడుతూ, ఇంటి కొరకు పంట కొరకు మనిషికింత జాగ కొరకు, పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది, పల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది. ఉద్యమాల పెనుమంటై ఊరు రాజే గంటై రండిర మాయనో లెండిర కూలన పొరంబోకు భూములల్ల పోరు రగులుతున్నదో రండిర మాయన, రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొక్క ఎర్ర జెండ మొలుస్తున్నదో రండిర మాయన, పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుంది, పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద హక్కుంది, భూమి బిక్కి లేని పేద ప్రజలకు ఎర్ర జెండుంది, భూమి లేని బీద బిక్కి కొరక ఎర్ర జెండుంది, పరిపాలన చేయకున్నా అధికారం లేకున్నా లక్షల ఎకరాల భూమి పంచినట్టి చెరుతుంది, తలో ఎర్ర జెండందుకు చలో భూమి సాధించగా రండిర మాయనో రెండిర కూలన భూములల్ల పోరు సముద్రాలు పర్వతాలు అడివంతా మనదేనో, భూమి అంటే మన మెతుకు భూమితోనే మన బతుకు, గడ్డ మీది పెద్దలంతా మన నోటి ముద్ద గుంజి, కార్పొరేట్ గద్దలకు సద్దులు కడుతుండ్రు చూడు, పెద్దలకు బుద్ధి చెప్ప యుద్ధానికి సిద్ధమయ్యి రండిర మాయనో రెండిర కూలన పొరంబోకు భూములల్ల పోరు రండిర మాయనో. ఈ విధంగా ఆ గుడిసెలు ముట్టుకుంటే ఈ ఉద్యమాన్ని ఇంకిత ఉధృతం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి చేస్తామని చెప్పి మేము తెలుగు న్యూస్ వాళ్ళకు మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పేదల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ ఈ ఏవైతే సదుపాయాలు ఉన్నాయో కూడు గూడు మరియు బట్ట అనే విషయం పైన పేదల పట్ల మీరు ఉండి వాళ్ళని ఎన్నిదండుగా ఉండి వాళ్ళని మీ పాటలతోనే ముందుకు తీసుకెళ్తూ ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్న మీకు మీ కళా బృందానికి తెలుగు ఛానల్ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.